స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొండకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇగో నాయనా, ఈ సమయం మందు చెల్లి శిరీష పేతురి గారిని పెట్టి బావగారిని పెట్టి నీకు వందనాలు. ఇగో వారి గృహమందు ప్రభు కాకినాడ ప్రాంతంలో ఇగో సంఘము ద్వారా గృహ కొరుకును ఏర్పాటు చేసుకుని ఉన్నారు. దేవానైనా ఇగో సాక్ష్యం ఇచ్చినట్లుగా తనకున్నటువంటి కుటుంబ పరిస్థితులన్నిటి నుంచి ఆ బిడ్డలను విడిపించి రక్షించి సంఘ ప్రార్థన ద్వారా ప్రభు ఈ ప్రార్థన అనంతరమునైనా ఇగో మంచి సాక్ష్యం వారు చెప్పినట్లుగా వారికి ఉన్న కష్టములు దుఃఖములు తీర్చి అయా ఇగో సంతోషము కలుగ చేయమని ప్రార్థిస్తున్నాను. ఇగో కుటుంబము కొరకు ప్రార్థించడానికి వచ్చిన సంఘమును జ్ఞాపం చేసుకునండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి నైనా. చదవబడినటువంటి లేఖనము ద్వారా ఈ దాసుని అభిషేకించండి. ఇక్కడ ఉన్నటువంటి వారితోనూ ఈ కుటుంబముతోనూ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ కూడా తండ్రి నీవే మాట్లాడి ప్రతి అపవాది కార్యములు లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గృహకూడుకు ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ గృహకూడికి ఏర్పాటు చేసుకున్న శ్రీష మా పేతురి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచిది. చాలా సమయం అయింది కనుక చాలా క్లుప్తంగా చిన్న వాక్యాన్ని చదువుకుని మనం కొంతసేపు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవుడు భక్తుడైనటువంటి అబ్రాహాము కుటుంబాన్ని మన ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రాహాము ఒకప్పుడు నీలా నాలా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తిగా తను జీవిస్తూ ఉన్నాడు. అలా తను జీవిస్తున్నటువంటి వ్యక్తును దేవుడు దర్శించి దేవుడు పిలిచాడు, దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాహామును ఎంతగా ఆశీర్వదించాడో, అబ్రాహామును దేవుడు ఎంతగా దీవించాడో మనందరికీ బాగా తెలుసు. హల్లెలూయా. అంటే అబ్రాహాము కుటుంబము అంతలాగా ఎలా ఆశీర్వదించబడింది, ఎలా దీవించబడిందో మనం ఒకసారి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఈరోజు దేవుని ప్రజలైనటువంటి మనమందరమును దేవుని కుటుంబము అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడి భౌతికమైన కుటుంబం పెట్టాడు. ఇంకా ఈ సమాజంలో చాలా వరకును పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారో, పిల్లలు ఎందుకు అంటున్నారో ఈ వ్యవస్థ అనేది అర్థం కాలేదు మానవునికి. అంటే దేవుని యొక్క కుటుంబం అనేది అర్థం కావడం కొరకు ఈ మానవ దేహంతో మనకు ఒక కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఏంటి అసలైనటువంటి కుటుంబం, దేవ కుటుంబం ఒకటి ఉన్నది. ఆ దేవునితో ఈ కుటుంబంలో మన వ్యవస్థ, మన జీవితం సరిగ్గా ఉండడం కొరకు, అది మనం అర్థం చేసుకోవడం కొరకు ఈ భూమి మీద కుటుంబ వ్యవస్థను అనేటువంటి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక అబ్రాహాము జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అతడు కూడా ఎలాగ ఉన్నాడని బైబిల్ చెప్తుందో తెలుసా? అపోస్తల కార్యముల గ్రంథము, తమ్ముడు చూడు వీడియో రికార్డింగ్ చూడు ఎలా ఉందో. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే అబ్రాహాము 7వ అధ్యాయము అపోస్తల కార్యముల గ్రంథము 2వ వచనం నుండి చదువుదాం. అందుకు శకును చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనములను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడప్పుడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండేను. చాలండి. అబ్రాహాము ఈ భూమి మీద తన పని తను చేసుకుంటూ తన వ్యవస్థలో తను కొనసాగుతున్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు.
దేవుడు తనతో మాట్లాడినప్పుడు, నేను నీకు చూపించబో ఒక దేశానికి నువ్వు వెళ్ళు, నేను నిన్ను బహుగా ఆస్వాదిస్తానని దేవుడు చెప్పాడు. అలా చెప్తూ ఉన్నప్పుడు వినాలి శ్రద్ధగా. అబ్రాహాము క్రైస్తవుడు కాదు, అబ్రాహాము యూదుడు కాదు, అబ్రాహాము దేవుడు నమ్ముకున్నవాడు కాడు. తన జీవితంలో తను ఏదో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని అబ్రాహాము దర్శించి మాట్లాడినప్పుడు అబ్రాహాము ఆ దేవుని మాటకు విధేయుడయ్యాడు, లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా దేవుని మాట చొప్పున అబ్రాహాం తన యాత్రను కొనసాగించాడు. సో అలా మొదలైనటువంటి అబ్రాహాము జీవితము ఎంతలా ఆశీర్వదించబడిపోయింది. ఈరోజు జనములకు తండ్రిగా ప్రపంచ దేశాలన్నీ కూడా అబ్రాహాము సంతానముగా భూమి మీదకి వచ్చారు. అంతలా అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. కనుక దేవుని కుటుంబము అర్థం కావడం కొరకు దేవుడు మనకి ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఈ మూలవాక్య ప్రకారంగా ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్రాహాముల కంట నీతి న్యాయములు నేర్పించాడంట దేవుడు. హల్లెలూయా. ఏమి నేర్పించాడు అబ్రాహాముకి? అబ్రాహాముకు నేర్పించినటువంటి నీతి న్యాయములు అబ్రాహాము తన కుటుంబానికి కూడా నేర్పించాడట. ఈరోజు క్రైస్తవ జీవితంలో నీతి న్యాయం అనేటువంటిది లేనటువంటి పాస్టర్స్ గాని విశ్వాసులు గాని దేవునికి ఇష్టలు కాదు ఎప్పటికైనా. హల్లెలూయా. డబ్బుంటే మనుషులు ప్రేమిస్తారేమో నిన్ను, దేవుడు ప్రేమించడు. ఏండి, అందం ఆస్తి ఉంటే లోక సంబంధమైన మనుషులు ప్రేమిస్తారేమో, దేవుడు ప్రేమించడు. ఎందుకంటే లాజర్ని ప్రేమించినప్పుడు లాజర్కి డబ్బుందా, అందముందా, ఆరోగ్యం ఉందా? ఏమీ లేనా దేవుడు ప్రేమించాడంటే దేవుడికి ఇష్టమైంది లాజర్లో ఉన్నది. హల్లెలూయా. మనుషులు నిన్ను ప్రేమిస్తున్నారంటే అర్థం ఏంటి చెప్పండి సింపుల్ గా? వాళ్ళకి ఇష్టమైంది ఏదో నీ దగ్గర ఉన్నది. వాళ్ళకి ఇష్టమైంది నీ దగ్గర లేదనుకో, నువ్వు మంచోడో చెడ్డోడో వాళ్ళకి అనవసరం. వాళ్ళకి నచ్చింది లేదు కాబట్టి నీవు మంచితనం నచ్చదు వాళ్ళకి. హల్లెలూయా. కాబట్టి మూలవాక్యంలో అబ్రాహాముకు దేవుడు నీతి న్యాయములు నేర్పించాడట. ఆ నీతి న్యాయములు అబ్రాహాం ఏం చేశాడంటే తన కుటుంబానికి కూడా నేర్పించాడట. ఆల్రెడీ దీనికి టైటిల్ పెట్టాను, కుటుంబ బాధ్యత అనేటువంటి అంశం ఇది. హల్లెలూయా. దేవుడు తన కుటుంబంలో తన ప్రజలను ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు, ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. కానీ దానికంటే ముందుగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలంట. ఎందుకంటే ఇర్రెస్పాన్సిబుల్ అనేటువంటి వ్యక్తులు దేవునికి ఇష్టం ఉండదు. బాధ్యత రహితము కలిగినటువంటి వ్యక్తులు దేవుడికి ఇష్టం ఉండదు, అసహించుకుంటాడు దేవుడు. దేవునికి నువ్వు చిన్నవాడవో పెద్దవాడవో స్త్రీవా పురుషుడువో ధనముందా లేదా ఇది పట్టించుకోడు దేవుడు. లోబడే మనసున్నదా లేదా చూస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని పట్ల అంటే సంఘములో నువ్వు ఉన్నావు, సమాజంలో ఉన్నావు, కుటుంబంలో ఉన్నావు, ఆ వ్యవస్థలో నీవు ఎంత బాధ్యత కలిగి నువ్వు ఉన్నావో ఆ బాధ్యతను దేవుడు చూస్తాడట. ఫర్ ఎగ్జాంపుల్ మార్కు సువార్తలోనికి మనం వచ్చినట్లయితే, కావేరి మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం త్వరగా చదవండి, సమయం ఎంతో లేదు. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లి నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లిని చెప్పాను. హల్లెలూయా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అన్నారు. కన్న మరియమ్మను గాని తోబుట్టినటువంటి సోదరులు గాని ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరులని యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నించుతూ, నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే నా తల్లి నా సహోదరులు అన్నాడు యేసు ప్రభువారు. అంటే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత భూమి మీద తనకు ఏర్పాటు చేయబడినటువంటి కుటుంబంలో తన బాధ్యత నెరవేర్చాడు. చివరికి కలువరి శిలువలో ఆయన చనిపోతూ ఉన్నప్పుడు కూడా యేసు ప్రభువారు తల్లి యొక్క బాధ్యతను తర్వాత ఉన్నటువంటి యోహానుకు అప్పగించాడు కదా. అంటే యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఈ భూమి మీద తను ఒక నరవతారుగా ఉన్నాడు గనక ఆ దేహముతో ఉన్నటువంటి బంధవయానికి బాధ్యత కలిగి ఉన్నాడు. మరియమ్మను యోసేపును కుటుంబాన్ని పోషించుకోవడానికి వడ్రమేస్త్రి పని చేశాడు యేసు ప్రభువారు. చివరికి చనిపోతున్నప్పుడు కూడా ఆ బాధ్యతను కూడా మరొక తమ్ముణ్ణి ఆ బాధ్యతను కలిగి ఉండమని దేవుడు యేసు ప్రభువారు ఆజ్ఞాపించాడు. కానీ ఇంకా మామూలుగా ఉంటున్నప్పుడు యేసు ప్రభువారు అదే తల్లిని అదే తమ్ముళ్ళు వస్తే తన దగ్గరికి ఎవరు అని ప్రశ్నించాడు. ఎందుకంటే అక్కడ దేవుని విషయమైనటువంటి బాధ్యతను నేను కలిగి ఉండాలి,
ఆ బాధ్యతను విడిచిపెట్టి దీనికే ఉండాలని యేసుప్రభు వారు వారిని అంటే ఎవరో తెలియనట్లుగా మాట్లాడాడు. అంటే యేసుప్రభు వారు కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు, సేమ్ టైము దేవుని కుటుంబం పట్ల కూడా బాధ్యతగా ఉన్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులైనటువంటి మనం కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, అలాగే దేవుని కుటుంబంలోనూ కూడా బాధ్యత కలిగి ఉండాలి. అసలు దేవుని కుటుంబం కొరకే ఈ భూమి మీద ఈ కుటుంబం దేవుడు ఇచ్చాడు మనకి. దేవుని కుటుంబం లేకపోతే ఈ భూమి మీద కుటుంబం ఉండదు మనకి. ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే రేపొద్దుట నీవు దేవునిలో ఈ కుటుంబ పాలనలో నీవు ఎలాంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావో ఉండాలో దాన్ని తెలియపరచడం కొరకు ఇక్కడ అనేటువంటి దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా మీకు ఒక విషయం చెప్పనా, మీరు మీటింగ్ పెట్టుకోవద్దు. మూవీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు సినిమాలు ఉన్నాయి కదా, ఒక కుటుంబంగా ఉంటారు కదా సినిమాలో, కానీ రియల్ గా అందరూ ఒకే కుటుంబమా అంటే కథ కదా. అయిపోయిన తర్వాత ఎవరో కొంపలు గాళ్ళు వెళ్ళిపోతారు. ఈ భూమి మీద కూడా మనది కూడా అంతే తెలుసా, కానీ ఇది మనకు అర్థం కావట్లేదు. సినిమాలో కుటుంబమే మనకు తెలుసు, సేమ్ కథ ఈ భూమి మీద కూడా మనం కూడా అంతే. ఇక్కడ ఎంత కుటుంబంలో మనం అందరం అలా ఉన్నా సరే ఇదే కుటుంబం కాదు, ఇది కూడా సినిమాయే మనదే. యాత్రికులము పరదేశులమంట భూమి మీద మనం పేతురు పత్రికలో చెప్పాడు. ప్రియులారా, మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాము గనక మీ శరీరములకు విరోధంగా పోరాడు అనే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాన్ని జయించమని చెప్పింది. పిల్లలు హల్లెలూయా. కనుక ఈ భూమి మీద మనకి ఇదొక నాటక రంగం మాట. ఈ వ్యవస్థ, ఈ సినిమా ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం, అక్కడ ఏముండదు. అరే భూమి మీద ఏంటి మేము అందరూ అనుకుంటే వాళ్ళు సినిమాలో నటించారు, సినిమా అయిపోయిన తర్వాత ఎవరికి సంబంధం ఉండదు. అలాగే ఈ కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమంది ఉన్నా అది ఎక్కడి వరకునే, తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరికి సంబంధం ఉండదు. ఎవరు లెక్క వాళ్ళు దేవుడికి అప్పగించుకోవాలి. సినిమాలు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళకి అవార్డులు వస్తాయి కదా. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి మనం ఎవరు నీతి కలిగి న్యాయం కలిగి ప్రవర్తించారో వారు దేవుణ్ణి తీర్పు తప్పించుకొని దేవుని ఎదుట బహుమానం పొందుకుంటారు. ఇక్కడ కుటుంబంలో వారికి నచ్చినట్లుగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తే దేవుని ఎదుట తీర్పు అనేది పొందుకుని శిక్షకు కొంతమంది పాత్రులు అవుతారు. హల్లెలూయా. అందుకని దేవుడు ఈ కుటుంబ వ్యవస్థను ద్వారా మనకి భక్తిని నేర్పించాలనుకుంటున్నాడు. కుటుంబ వ్యవస్థలో దేవుడు ఇష్టపడేది ఏంటి మనలో అంటే భార్య భర్త పిల్లలు అంటే కుటుంబం అంతా కలిపి దేవునికి లోబడేవాడుగా ఉండాలంట. నేను ప్రార్థన చేశాను, దేవుణ్ణి అడిగాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు టైటిల్ చూపించాడు, కుటుంబ బాధ్యత అనేటువంటి అంశం పెట్టాను. కానీ ఎవరి స్టోరీయో తెలియదు, ఏ మూలవాక్యమో తెలియదు, ఎవరి కోసం చెప్పాలో తెలియదు. ఆదివారం నుంచి ప్రాణం పోతున్నటువంటి శరీరం నాది. అసలు ఏడుపు వస్తుందన్నమాట, శరీరం పెట్టి భయంకరమైన బాధ వచ్చేస్తుంది. ఎవరితో ఫ్రీగా మాట్లాడలేను, కూర్చొని లేదు, అసలు ప్రశాంతత లేదు, అంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చే వరకు కూడా గలిబిలితో ఉంది. చీకటి ఎంతసేపు, కరెంట్ కూడా లేదు. ఒక పక్క మీరు అందరూ అక్కడ ఉండిపోయారు. అంత మొత్తం డిఫరెంట్ గానే ఉంది. చెప్తున్నాను, శూన్యంలో సృష్టిని చేసినటువంటి దేవుడు కనురెప్ప పాటున తన కార్యాన్ని జరిగిస్తాడు మాట. ఊహించని రీతిగా తన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. కానీ దేవుని ప్రజలైనటువంటి మనము మన శక్తి మీదే, మన బలం మీదే, మన జ్ఞానం మీద ఆధారపడినప్పుడు దేవుడు ఎందుకండి ఇంకా చెప్పండి, ఎందుకు? అవునా? అవసరం లేదు. దేవుడు ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఆ డాక్టర్కి ఆపరేషన్ చేయవలసి వస్తే ఆ డాక్టర్ చేసుకోలేడు, ఇంకో డాక్టర్ చేయాలి. అలాగే భూమి మీద ఎంత గొప్ప జ్ఞానమైనా, ధనవంతుడైనా, బలవంతుడైనా నీ జ్ఞానం మీద, నీ ధనం మీద, నీ బలం మీద నువ్వు ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి ఈ కుటుంబ వ్యవస్థలో ప్రప్రదంగా ఈ తొలి కూటంలో దేవుడు మనకు నేర్పించింది ఎవరు అంటే అనుకో. చూడండి, ఒకరోజు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు ఆదిత్య. సైలెంట్ కూర్చో, బ్యాక్ కూర్చో, అలా కూర్చో, సైలెంట్ కూర్చో, నీ పని అనుదులేని నువ్వు అలా కూర్చో కాదు. ఓకే, హల్లెలూయా. అబ్రాహాము దేవుడు చూపించాడు. ఈ అబ్రాహాము ఏమని చెప్తున్నానంటే అతడు అన్యుడే, కానీ అన్యుడైనటువంటి అబ్రాహాముతో దేవుడు మాట్లాడి ఏం చెప్పారు తెలుసా? ఆది కాండంలోనికి రండి. ఆది కాండము 12వ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చదవం, త్వరగా చదవండి. గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించెదను,
నిన్ను దూషించు వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆస్వాదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలండి, ఆపండి. అబ్రాహాము అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడితే అతడు దేవునికి లోబడి విధేయుడే తన యాత్రను ఆరంభించాడు. ఏమని చెప్పాడంటే, నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తానన్నాడు. అంతేకాదు, నిన్ను ఎవరైతే శపిస్తారో ఈ యాత్రలో, అంటే నా మాటకు లోబడి నాకు విధేయుడై నా పనిలో నువ్వు వెళ్తున్నావు కదా, నా పని చేస్తున్నటువంటి నిన్ను ఈ భూమి మీద ఉన్నటువంటి జనులు, నీకు పరిచయం అవుతున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైతే నిన్ను శపిస్తారో, ఎవరైతే నిన్ను దూషిస్తారో వాళ్ళని నేను శపిస్తానని చెప్పాడు దేవుడు. నిజమే అండి, చాలా మందికి తెలియట్లేదు, అర్థం అవట్లేదు. అబ్రాహామునంట మనం మెచ్చుకున్నప్పుడు, అబ్రాహామును మనం ఆస్వాదిస్తున్నప్పుడు, అబ్రాహామును ప్రేమిస్తున్నప్పుడు, అబ్రాహాము దేవుడు అబ్రాహాము పిల్లల్ని, అబ్రాహామును లోబడే వారిని, అబ్రాహామును గౌరవించే వారిని, అబ్రాహాముని ప్రేమించే వాళ్ళని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడట. అందుకని భక్తులతో పెట్టుకోవద్దని నేను చెప్తాను ఎప్పుడు కూడా. భక్తులను దేవుడు తన ఒక పని కొరకు ఏర్పాటు చేసుకుని ఆయన నడిపిస్తున్నాడు ఈ యాత్రలో. ఎంతో మంది భక్తులకు తమ జీవితంలో పరిచయం అవుతుంటారు. పరిచయం అయినప్పుడు ఏ విషయంలోనూ కూడా భక్తులకు అంకలెట్టకూడదంట. ఎలీషా ప్రవక్తను బోడివాడ అని పిల్ల గుంపు ఎటకారం చేస్తున్నారు అతన్ని. బోడివాడ అని పిల్లలందరూ పిల్ల చేష్టలు చేస్తూ అపహాసం చేస్తున్నారు. ఎలుగు వండొచ్చి తినేసింది ఆ పిల్లలందరినీ. ప్రతి తరంలోనూ ప్రవక్తల జోలికి, భక్తుల జోలికి వెళ్ళినటువంటి వ్యక్తులు శాపమే కొని తెచ్చుకున్నారు. అందుకనే భక్తుల కొరకు మనం కన్నీరు కార్చినప్పుడు, భక్తుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం మన మీదకి వస్తుంది డెఫినెట్లీ. కానీ అబ్రాహాంతో అదే చెప్పాడు, నిన్ను శపించేవారిని నేను శపిస్తాను, నిన్ను దూషించేవారిని దూషిస్తాను, నిన్ను ప్రేమించేవారంటే ఆశీర్వదించబడతారా అన్నాడు మాట. అందుకే భక్తులకి సహకారులుగా, భక్తుల కష్టాలలో భక్తులకు తోడుగా ఉండడం వల్ల అది గొప్ప ఆశీర్వాదం మాట. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా అబ్రాహాము దేవునికి లోబడ్డాడో తన ప్రమేయమై బయలుదేరాడు. ఒక మొదటి అద్భుతమైనటువంటి కుటుంబాన్ని చూపెడుతున్నాను ఈ దినం మీకు. ఈ విధంగా ఉండాలి కుటుంబం అనేది. కుటుంబంలో భార్య ఒకలాగా, భర్త ఒకలాగా, పిల్లలు ఒకలాగా ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదం పొందదు. ఆశీర్వాదం పొందాలని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ లోబడనల్లనే వారిని పెట్టి, అవిధేయులు అంటే దుష్టుడికి అవకాశం ఇస్తున్న వారిని బట్టి ఆ ఆశీర్వాదం పోగొట్టుకుని శాపాన్ని పొందుకుంటారు. అర్థం కావట్లేదు క్రైస్తవులకి. అబ్రాహాము దేవునికి లోబడ్డా, అబ్రాహాముకు లోబడినప్పుడు అబ్రాహాం ఎంతగా ఆస్వాదించబడ్డాడో చూసాం. అబ్రాహాము భార్యైనటువంటి శారమ్మ అబ్రాహాముకి ఎంత లోబడి ఉందో. కానీ అంత లోబడిన అబ్రాహాము భార్య ఒకనాడు ఒక తప్పు చేసింది. ఏంటి అంటే, తనకి ఇంకా పిల్లలు పుట్టట్లేదు కదా అని కంగారు పడిపోయి దాసినిచ్చి పెళ్లి చేసేసింది వాళ్ళ ఆయనకు. ఆగర్నిచ్చి పెళ్లి చేసేసింది. ఇష్మాయేలీలు పుట్టాడు. ముస్లిం సంతానం ఆ భార్య ద్వారా వచ్చింది, ఆగర్ ద్వారాని. ఆమె తొందరపడి ఒక చేసిన తప్పుకి ఆమె కొంత శిక్ష పొందవలసి వచ్చింది. మళ్ళా సరి చేయబడింది. అంతే, భక్తుల్లో లోపాలు ఉంటాయి, సరి చేసుకుంటారన్నమాట. బతుకంతా అలాగే బ్రతికితే భక్తులు ఎవరు వాళ్ళు? మిస్టేక్స్ వచ్చాయి, లోపాలు వచ్చాయి, సరి చేసుకుంది. మళ్ళా దేవుడు అబ్రాహామును సారమ్మను ఆస్వాదించాడు. వాళ్ళు కడుపును పుట్టినటువంటి ఇషాకు కూడా ఎంత లోబడ్డాడో చూడండి. అబ్రాహాము దేవుడికి లోబడ్డాడు, సారమ్మ అబ్రాహాముకు లోబడింది. వీళ్ళిద్దరూ దేవుడికి లోబడ్డారు. తర్వాత వాళ్ళు కడుపును పుట్టినటువంటి ఏక సంతానం, ఒకే ఒక సంతానం ఇషాకు కూడా ఎంత లోబడ్డాడో తెలుసా వీళ్ళకి? ఆదికాండము 22వ అధ్యాయము త్వరగా చెప్తున్నానండి. ఏడవ వచనం 22:7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచింది, నా తండ్రి అని పిలిచింది. అందుకతడు ఏమి నా కుమారుడా అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొండని చెప్పెను. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ బలిపీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచింది. చాలండి, చూడండి ఇక్కడ ఇస్సాకు ఎంత జ్ఞానం ఉందంటే, బలి అర్పించడానికి తండ్రి తీసుకుని వెళ్తున్నాడు.
బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయంట కర్రలు. ఏమండి? తర్వాత ఏమన్నాడు చదవండి 7. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. చదువుతున్నాను నేను. నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల లేదు. నిప్పు ఉందంట, కట్టెలు ఉన్నాయంట. దహన బలి ఎందుకు గొర్రెపిల్ల లేదని అడిగాడు. అలా అడిగాడంటే తనకి జ్ఞానం ఉందా లేదా చెప్పండి? జ్ఞానం ఉంది. అంటే ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడికి అంత జ్ఞానం ఉంది. బలికి ఏమేమి ఉండాలో తనకి తెలుసు, అంత జ్ఞానం ఉంది. దేవుడు చూసుకుంటాడులే కుమారుడు అన్నాడు, వెళ్ళాడు. అలాగని తీరాడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈ కుమారుడిని చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు. ఆయనేం ముసలోడు, ఈయనేం కుర్రాడు, పారిపోగలడు కదా. కానీ నేను వచ్చింది నా తండ్రితోనే కదా. నా తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, ఈ తండ్రి నన్ను చంపేసేది నా తండ్రి అని అంత లోబడిపోయాడు. అంటే అంత జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఈ ముసలోడు కడుతుంటే తప్పించుకొని పారిపడి పెద్ద లెక్క కాదు. అయినా సరే తండ్రికి లోబడ్డాడు. అంటే అబ్రాహాము దేవునికి లోబడితే ఈ కుమారుడు ఎంతగా తండ్రికి కూడా లోబడ్డాడు. అంటే భక్తుడికి కూడా మనం అంత లోబడాలి. ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు జ్ఞానం ఉంది కదా అని తమ సొంత జ్ఞానంతో తమకు నచ్చినట్లుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ప్రమాదం అట. అదే చెప్తున్నాను, నీ జ్ఞానమే నీకు ప్రమాదం. అందుకనే బైబిల్లోనూ ఏ జ్ఞానం అంటే దేవునికి దూరం అవ్వలేనటువంటి జ్ఞానం ఉంటే చాలు. మనము దేవునికి విరోధం అవ్వకుండా ఉంటే చాలు మాట. అది కోరుకోవాలి. భక్తుడు ఆగురు ప్రవక్త ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడు సామెతల గ్రంథంలో. అందుకే భక్తులు వాళ్ళు ఈ భూ సంబంధమైనటువంటి దాని కొరకు ఆరాటపడలేదు, కానీ ఎక్కడ దేవుడికి దూరం అయిపోతామో ఎవరి వల్లనని భయపడ్డారన్నమాట. 30వ అధ్యాయము సామెతల గ్రంథము 7వ వచనం. దేవా నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. చూడండి, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచము. పేదరికమైన ఐశ్వర్యం నాకు దయచేయక వద్దు. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవి నామమును దూషించునేమో. దాసుని గురించి వాని యజమాని. చాలండి. ఆ ప్రవక్త ఎంత గొప్ప ప్రార్థన చేశారు చూడండి. వ్యర్థమైన అబద్ధాలు దూరంగా ఉంచు, పేదరికమైన ఐశ్వర్యమును వద్దు. ఎక్కువైతే అహం వచ్చేస్తుందేమో, తక్కువైతే దొంగనవుతానేమో. కాబట్టి అటువంటిది ఏమొద్దు, తగినంత ఆహారం దయచేయాలట. కాబట్టి అంటే ఎందుకు ఈ విధంగా చేశారంటే వాళ్ళు అంటే ఏ కారణాన్ని బట్టి, ఏ వ్యక్తిని బట్టి నేను దేవునికి దూరం అవ్వకూడదు అనేటువంటిది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనకు ఒక జ్ఞానం ఉందని ఏం చేస్తున్నారు తెలుసా? ఆ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వెళ్ళిపోతున్నారు రకరకాలుగా జనాలు. తమకు నచ్చినట్లుగా ప్లాన్లు గీసుకుంటున్నారు, పాడైపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఎందుకు ఇచ్చాడు ఆ జ్ఞానం అంటే నచ్చింది చేసుకుంటూ స్వలాభం కొరకు చేసుకోవడానికి కొర కాదు. ఈ జ్ఞానము చేత నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, నీ ప్రవర్తన వల్ల ఎలాంటి ప్రమాదంలో ఉచ్చులోకి దేవుడికి దూరం అయిపోయి దేవుడే వదిలేసుకునేటువంటి ఆ ప్రమాదం తెచ్చుకుంటావేమో, దాని నుండి జాగ్రత్త పడడానికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు. కానీ ఆ జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు? దేవుడికి వ్యతిరేకంగా వాడుతున్నారు, నష్టపోతున్నారు, పాడైపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ చదవబడినటువంటి లేఖనం ద్వారా అబ్రాహాముకు దేవుడు నీతి న్యాయములు నేర్పించాడు. ఆ నీతి న్యాయములు అంటే అబ్రాహాం ఏం చేశాడట? తన కుటుంబానికి కూడా నేర్పించాడట. అంటే దేవుని దగ్గర నువ్వు నీతి న్యాయం నువ్వు నేర్చుకోవాలి, భక్తి నేర్చుకోవాలి. ఆ నేర్చుకునేది నువ్వు ఏంటంటే కుటుంబంలో అప్లై చేయాలంట. ఆ విధంగా సారా అబ్రాహాము ఇద్దరు దేవునికి లోబడి ఉన్నారు. ఇస్సాకు వారు పుట్టిన కుమారుడు కూడా లోబడ్డారు. అంటే వీళ్ళు అలా నేర్పించారు. ఆ విధంగా వీళ్ళు ఎంతగా ఆశీర్వదించబడారో చూడండి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వినాలి శ్రద్ధగా అందరూ, పిల్లలు అందరూ వినాలి. క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి చెప్పనా? ఆశీర్వదించేటువంటి దేవుడికి లోబడకుండా ఆశీర్వాదాన్ని పోగొట్టేటువంటి సాతానికి లోబడుతున్నారు. అది ఇంపార్టెంట్ మాట. ఇప్పుడు కుళాయి వచ్చింది, మీ భాషలో చెప్తాను. కుళాయి వచ్చింది, నీళ్లు లేవు, ఇంట్లో నీళ్ళు తీసుకుని వస్తాను. స్త్రీ ఇంట్లో బట్టలు ఉతకాలి, వంట చేయాలి, అన్నిట్లు, కానీ నీళ్ళు చాలా కష్టపడి నీళ్ళు మోచి వేస్తున్నావు. ఇంటికాడ భర్త ఏం చేశాడు? నువ్వు ఎందులో అయితే నీళ్ళు పోతున్నావో దానికి కన్నం పెట్టాడు. అమ్మా అంటున్నారా? నువ్వు తెచ్చే నీళ్లు మోస్తుంటే ఇంటికాడ కూర్చొని కన్నం పెట్టాడు, ఖాళీగా కూర్చుండి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? కష్టపడి తెచ్చింది అందులో వేస్తున్నావు. ఈయన ఏం చేశాడు? కన్నం పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎంతసేపు మోస్తే నిండుతుంది? అది నిండుతుందా? సేమ్ ఇదే కాన్సెప్ట్.
ఒకరు దేవునికి లోబడుతూ ఉన్నారు, ఒకరేమో దుష్టుడికి లోబడుతూ ఉన్నారు. ఈ విధంగా దుష్ట కార్యాలు కుటుంబంలో అలచలు చేస్తున్నాయి. కనుక మొట్టమొదటిది కుటుంబం అంతా ఏం చేయాలి తెలుసా? అందుకే యెహోషువ నిన్న ఆదివారం కూడా చెప్పాను, వాళ్ళు తీసుకెళ్ళిపోండి బయటికి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు యెహోషువ భక్తుడు. అంటే ఎందుకు సేవించాలి? నేను నా ఇంటి వారును ఎందుకు సేవించాలి అంటే, ఇంట్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే అపవాదికి, దుష్టుడికి చోటిస్తే ఆ దుష్టుని యొక్క పరిస్థితి ఈ కుటుంబం మీద జరుగుతుందేమో, ఈ కుటుంబానికి శాపం కలుగుతుందేమో అని ఆ విధమైనటువంటి దాంతో జాగ్రత్త పడ్డారు. నేను నా ఇంటి వారిని కూడా యెహోవాను సేవిద్దామని అనుకున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒకరు ప్రార్థన చేస్తే సరిపోదు, ఒకరు తింటే అందరు తినేసినట్టేనా? సరిపోదు. అందరూ తినాలి, అందరూ స్నానం చేసుకోవాలి, అందరూ నిద్రపోవాలి. అలాగే అందరూ కూడా దైవికంగా దేవునికి లోబడుతూ ఉన్నప్పుడు, దేవుని విధేయత కలిగినప్పుడు, అబ్రాహం ఏ విధంగా విధేయత కలిగి ఉన్నాడో లోబడ్డాడో, సారమ్మ ఏ విధంగా లోబడ్డదో, అబ్రాహముకు లోబడ్డది, దేవునికి లోబడ్డది. ఇషాకు దేవునికి లోబడ్డాడో, తండ్రికి కూడా లోబడ్డాడు. ఈ విధంగా వీళ్ళు లోబడినప్పుడు, విధేయులుగా ఉన్నప్పుడు, అంటే అర్థం ఏంటంటే దేవుని మాట ప్రకారంగా నడిచినప్పుడు వారిని దేవుడు ఆ తరములోని ఎంతో ఉన్నతులుగా పెట్టాడు. అన్ని విషయాల్లోనూ వారికి మంచి పేరు ఉంది, ఆస్తి ఉంది, ఎంతో ఘనత ఉంది. అలాగే దేవుళ్ళను కూడా ఉన్నతమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుకోగలిగారు. ఎందుకు ఇవన్నీ? దేవునికి లోబడడం వల్ల మాట. దేవునికి లోబడలేనప్పుడు నువ్వెంత నీ జ్ఞానంతో నువ్వు ఆధారపడితే అదంతా కూడా శాపమే తప్ప ఆశీర్వాదం ఉండదు అసలు. అందుకే ఈ సందేశానికి టైటిల్ ఏంటంటే కుటుంబ బాధ్యత. కుటుంబ బాధ్యతలోనే నువ్వు క్రమంగా లేనప్పుడు దేవుని కుటుంబాన్ని నువ్వు ఎలా నడిపిస్తావు? దేవుని కుటుంబంలో ఎలా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటావు? అందుకే చెప్తున్నాను, దేవుడు కుటుంబము మనకు అర్థం కావడం కొరకు ఈ భూమి మీద ఒక కుటుంబాన్ని, దేవుడి కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని అబ్రాహాము అందరికి ఏమయ్యాడంటే జనములకు తండ్రి అయ్యాడు. జనాలందరికీ ఆయన కన్నాడా తండ్రి అవడానికి? కానీ ఎందుకు అయ్యాడంటే అబ్రాహాం అంతగా దేవుడు లోబడ్డాడు కాబట్టి ఈరోజు అబ్రాహాము లాగా ఎవరైతే దేవుడికి లోబడతారో అబ్రాహాముకి చేసిన వాగ్దానాలన్నీ వారందరి మీదకి వస్తాయి. అబ్రాహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లల తరాలకు వస్తాయని దేవుడు చెప్పాడు. మరి మనం అబ్రాహాం సంతానమే కదా, మనకే వస్తాయి. కాబట్టి భక్తి అంటే లైట్ తీసుకోవడము, ఏంటి మన సొంత ఆలోచన అనుసరించడమో కాదు. సాతానుడు అనేది ఒకడు ఉన్నాడు. ఇప్పుడు కరెంట్ బిల్ కట్టలేదు అనుకో, కరెంట్ వాడు వచ్చి తీసుకెళ్ళిపోతాడే లేదా? ఫైనాన్స్ బిల్ అది కట్టలేదు అనుకో, ఆడు ఫైనాన్స్ వాడు తీసుకెళ్ళిపోతాడు. అలాగే దేవునికి మనం లోబడలేనప్పుడు ఏమో తెలుసా, సాతానుడు నీకున్నటువంటి ఆ మేలుల ఆశీర్వాదాలన్నీ కూడా పోగొట్టేలా చేస్తాడు అన్నమాట. అప్పుడు టోటల్ గా మనం నష్టపోతాం. ఇక్కడ భౌతికంగా ఈ కుటుంబంలో నష్టపోతాం, దేవుని కుటుంబంలోనూ కూడా మనం ఉపయోగలేనటువంటి వ్యక్తులుగా మిగిలిపోతాం అన్నమాట. అందుకని అబ్రాహం అనేటువంటి ఒక కుటుంబాన్ని మనకి మొదటిగా దేవుడు చూపిస్తున్నాడు. ఆ కుటుంబము అన్ని విధాలుగా దేవుడికి ఎంతలాగా, అబ్రాహమును సారమ్మ కూడా ఎలా పిలిచి తెలుసా, యజమానుడు అని పిలిచేదంట. అంతలాగా అబ్రాహము దేవుడికి దాసుడు, దేవుడికి లోబడిన వాడు గనక ఆ అబ్రాహముకు తన భార్య అయినటువంటి వ్యక్తి అలా లోబడిందంట. వీళ్ళిద్దరూ దేవుడికి అలా లోబడితే వారు కుమారుడు కూడా ఇస్సాకు అబ్రాహముకు సారమ్మకు లోబడ్డాడు, దేవుడికి అలా లోబడ్డాడు. అంతలాగా విధేయులైనటువంటి వారినిగా పెట్టి వీళ్ళు దేవుడిగా చెప్పుకున్నాడు దేవుడు మొట్టమొదటిగా. నేను అబ్రాహము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడిని అంటే వాళ్ళ కోసం చెప్పుకున్నాడు దేవుడు. అంటే వీళ్ళు అంతలా దేవునికి కనెక్ట్ అవ్వారు. వాళ్ళని అనుసరించి వాళ్ళ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఫైనల్ గా ముగించేస్తాను. ఇంకా రోమా పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖని మేము చెప్పుచున్నది, అబ్రాహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాడంట అబ్రాహాము. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే బాప్తిజం తీసుకోవడం వరకు అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది. దేవుణ్ణి నమ్ముకోవడం అంటే ఏదో గుడికు రావడమే అనుకుంటున్నారు. దేవుణ్ణి నమ్మడం అంటే ఏదో కానుకిచ్చామనుకుంటున్నారు. అది కాదు దేవుణ్ణి నమ్మడం అంటే. బ్రతుకున్నంత కాలము, మరణించే వరకు కూడా దేవుడే నా జీవితము, దేవుడే నా ప్రపంచం, దేవుడి ఆలోచన, అది దేవుణ్ణి నమ్మడం అంటే. హల్లెలూయా. కాబట్టి అబ్రాహాము కుటుంబము దేవుడు చెప్పినటువంటి ఆ మాటకు లోబడి ఆ సొంత దేశాన్ని విడిచిపెట్టి, ఏమో దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడో తెలీదు, బయలుదేరినటువంటి అబ్రాహాముకు ఎన్నో కష్టాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఇబ్బందులు ఏర్పడినవి. ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి అడ్డులు.
కానీ అబ్రాహాము దేవుడికి లోబడ్డాడు కాబట్టి వచ్చినటువంటి ప్రతి కష్టంలోను ప్రతి నష్టంలోను దేవుడే తప్పింటొచ్చాడు. నువ్వు తప్పించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేదు. దేవునికి అవకాశం ఇవ్వకుండా, కుటుంబాలలో దేవుడు యజమానుడు స్థానం లేకుండా, కుటుంబాల మీద దేవుడు తండ్రి స్థానము లేకుండా మనము మన పెత్తనాలు, మన ఇష్టాలు, మన ఆలోచనలు ఎవరెవరి చేతిలో పెడితే దేవుడు పరిపాలన ఉండదు అక్కడ. దేవుడు కాకపోతే కుటుంబ పాలనలో సాతానుడు ఇన్వాల్వ్ అవుతాడు అన్నమాట. యేసుప్రభువే తన సొంత తల్లిని తమ్ముళ్ళని పట్టుకుండి ఎవరు అని ప్రశ్నించాడు. అందుకే మూలవాక్యం ఏంటి? నీతి న్యాయాలు ఉన్నాయంట అబ్రాహాము జీవితంలోను. దేవుడి నీతిని కలిగినందుకు సొంత కొడుకుకే అబ్రాహాము బలి ఇవ్వడానికే ఆగాడండి? ఆగలేదు మాట. ఇప్పుడు జనములు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా ఇష్టలు, వీళ్ళు నా సోదరులు అని వాళ్ళకి నచ్చినట్లుగా, అంటే నీతి న్యాయాన్ని నువ్వు తప్పిపోతే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి నచ్చినట్లుగా పరిపాలన చేస్తారు. ఇంకా చెప్పనా, కుటుంబంలో వ్యక్తులు కూడా ఏం చేస్తారు తెలుసా? నువ్వు నీతి న్యాయము తప్పేటట్లుగా నిన్ను రకరకాలుగా చేస్తారు. అంటే వీళ్ళ విషయంలో నువ్వు వీళ్ళకి సపోర్ట్ చేయడం కొరకు, వీళ్ళకి ఉపయోగపడడం కొరకు నువ్వు వీళ్ళ అన్యాయాన్ని సపోర్ట్ చేసి ఉంటే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? నిన్ను కుటుంబస్తులు ఇంకా నీ జీవితకాలం అంతా కూడా నీవు అన్యాయాన్ని సపోర్ట్ చేసే వ్యక్తిగా వీళ్ళు నీ మీద డిఫెండ్ చేసేస్తారు, నీ మీద భారం వేసేస్తారు అన్నమాట. ఇంకా నువ్వు తప్పించుకోవడానికి అవకాశం ఉండదు, బంధింపబడిపోతావు. అదే నీవు అవినీతికి నా దగ్గర చోటు లేదు అనేటువంటి ఒక ఆలోచనతో నువ్వు ఉండు. వీళ్ళు ఎప్పుడు నీ మీద అక్రమాన్ని, అన్యాయాన్ని నీకు అంటగడ్డానికి వీళ్ళు ట్రై చేసుకోలేరు, వాళ్ళ వల్ల కాదు అసలు. అర్థమైంది నేను చెప్పేది? ఇప్పుడు తప్పు చేశారు కుటుంబంలో ఒక వ్యక్తులు, నువ్వు ఆ తప్పుని సమర్థించి అది తప్పే కాదు అని నువ్వు వాళ్ళకి సపోర్ట్ కొన్నావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నీతోటి 100 తప్పులు చేపిస్తారు నీతోటి. టోటల్గా నీ జీవితం ఏమో తెలుసా? దేవుడే నిన్ను శిక్షించేటువంటి జీవితం మారిపోతుంది అన్నమాట. అందుకనే నష్టం కలిగిన నీవు అన్యాయానికి చోటు నీ దగ్గర ఉండకూడదు అన్నమాట. హల్లెలూయా. అందుకని మొదటి కీర్తనలో చెప్పింది చూడండి, ఒకసారి మొదటి కీర్తన చదువుదాం. మొదటి కీర్తన 5వ వచనం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో ఎవరుండంట? పాపులు ఉండరట నీతిమంతుల సభలో. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు అవినీతికి చోటు ఇవ్వకపోతే నీతిమంతుల సభలో నువ్వు ఉంటావు. అక్రమానికి, అన్యాయానికి, అవినీతికి నువ్వు చోటు ఇవ్వలేని వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు నీతిమంతుల సభలో ఉంటావు, పాపుల దగ్గర నువ్వు ఉండవు. అదే అవినీతికి, అక్రమానికి నువ్వు చోటిస్తూ ఉన్నావు అనుకో, నువ్వు నీతిమంతుల సభలో ఉండవు. అంటే దేవుని దగ్గర కూడా చేరడం కష్టమైపోతుంది అన్నమాట. హల్లెలూయా. మొత్తం అదే చెప్తున్నాను. ఈ కుటుంబాలు ఏంటి, భూమి మీద ఏంటి, ఆకలేంటి, ఆరోగ్యం, ప్రతిదీ కూడా బైబిలే. ఈ కుటుంబ వ్యవస్థ, దేవుని కుటుంబం అనేటువంటి వ్యవస్థ అర్థం కావడం కొరకు ఇక్కడ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబంలో వ్యక్తులు వీళ్ళు సొంత లాభం కొరకు ఎంత దిగజారిపోతారో, అన్యాయాన్ని సపోర్ట్ చేస్తున్నారా, అవినీతికి వీళ్ళు జీవిస్తూ ఉన్నారా, లేకపోతే నీతి కొరకు, న్యాయం కొరకు ఆరాటపడుతున్నారా, ఇదంతా చూసంట దేవుడు. అందుకే కుటుంబాలలోనూ కూడా ఎవరైతే నీతిని ప్రేమించకుండా దుర్నీతిగా ఉన్నారో వాళ్ళందరినీ ఏర్పారేసాడు బైబిల్ గ్రంథంలో దేవుడు. అవునా కదా? ఏరేసాడు ప్రతి తరంలోను దేవుడు. అలాగే అన్ని కుటుంబాల్లో నుండి కూడా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు తెలుసా? 101వ కీర్తనలోనికి రండి. ఆరో వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు చదవమ్మా. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులు. చూసా, దేవుడికి కావాల్సింది ఎవరంట? నిర్దోషులు కావాలంట, నమ్మకమైనటువంటి వారు కావాలంట. హల్లెలూయా. కాబట్టి నీవు నీతిని, న్యాయాన్ని ప్రేమించేటువంటి వ్యక్తిగా నువ్వు కనబడాలి అందరికీ. అంటే కనబడడం అంటే అర్థం ఏంటంటే కుటుంబాలలో ఉన్నటువంటి వ్యక్తులే అవినీతికి, అన్యాయానికి నేను ప్రేరేపించినప్పుడు అంట నువ్వు అప్పొద్దు అని చెప్పింది బైబుల్. అలా నువ్వు అప్పలేదనుకో నీ జోలికి రారు మళ్ళీ ఎప్పుడేనో. అన్యాయాన్ని ఎంకరేజ్ చేయమని, అన్యాయాన్ని సపోర్ట్ చేయమని నీ జోలికి వస్తే ఒట్టుమాట. ఎందుకంటే ఒకసారి నువ్వు అవకాశం ఇవ్వలేదు కదా. కాబట్టి ఇంకోసారి అన్యాయం చేయడానికి నీ సపోర్ట్ కావాలి, నీ మాట కావాలని అంటే రారారు ఎప్పుడు. ఒకసారి ఇచ్చామనికి, అవకాశం ఇచ్చామనికి ఏం చేస్తారు? ఆటోమేటిక్గా నీ నెత్తిమే కూర్చొని 100 సమస్యలు నీ మీద తీసుకొస్తారు.
కాబట్టి అంట కుటుంబాలలో అదే బైబిల్ చెప్పింది, మార్గము చెడిన వారిని, క్రమం తప్పిన వారిని హెచ్చరిక చేయమంది బైబిల్ వాక్యం అంట. ఖండించాలంట. ఖండించిన తర్వాత కూడా అది లోబడలేదనుకో నీ తప్పేం ఉండదు, కానీ నువ్వు వాళ్ళకి మాత్రము లోబడకూడదట. నువ్వు అంటే వారిలో ఉన్నటువంటి అన్యాయము దుష్టత్వము నీలో దేవుడు చూడకూడదు అనుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఈ విధంగానంట కుటుంబాలలో నీతిని ప్రేమించి నిర్దోష మార్గంలో నడుచుకుంటున్నటువంటి వారిని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకుంటాడట. హల్లెలూయా. క్రైస్తవ కుటుంబాలు ఈ రోజు ఎందుకు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలుసా ఏంటి? ఏమీ పట్టించుకుంటలేదు. అబ్రాహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాలంటే నేనేం చేయాలి అని ఆలోచించడం లేదు. ఈ భూమి మీద ఎవరికి నచ్చినటువంటి ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్లిపోయి సాతానికి అవకాశం ఇస్తూ ఉన్నారు. వినాలి అందరూ కూడా. తల్లిదండ్రులు పిల్లలను కూడా అదే చెప్పింది బైబిల్, సామెతలు 22:6 బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలంట. అంటే నేర్పు అని చెప్పిందంటే వాడు ఫస్ట్ నేర్చుకోవడానికి ఇష్టపడడు, ఇబ్బంది పెడతాడు. అయినా నువ్వు నేర్పించడానికి నీ వంతు నువ్వు చేయాలి. ఆడు పెద్దోడు అయిపోయిన తర్వాత వాడి ఇష్టం, నువ్వు చేయవలసింది ఏముండదు. కానీ చేయవలసిన సమయంలో నువ్వు అయితంట నేర్పాలంట. ఆ నేర్పాలనుకున్నప్పుడు అవసరమైనప్పుడు కొడతావు, దండిస్తావు, గద్దిస్తావు, అన్నీ చేస్తావు అన్నమాట. అదే నేర్పడం అంటారు అన్నమాట. గారాభం చేత నేర్పించడం మానేసి ఏదడితే చేసేసామనుకో వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే అన్యాయము చేత కుటుంబాలలో కొంతమంది పెత్తనం చెలాయించడం చూసుకుంటారు. అన్యాయానికి అక్రమానికి చోటిచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకో వాళ్ళు నీ కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రతి శిష్యులో కూడా అన్యాయమును పాలించడానికి వాళ్ళు నీ మీద దాడి చేస్తూ ఉంటారు. అదే అన్యాయం నీ దగ్గర చోట్లేదు అన్నప్పుడు అయ్య బాబో ఇది వాళ్ళ దగ్గర చెప్తే అస్సలు ఒప్పుకోరు, అస్సలు వాళ్ళు వినరు. ఈ అన్యాయం ఈ కుట్రని వాళ్ళని చేయమని అంటే వాళ్ళు అస్సలు ఒప్పుకోరు నన్ను అని చెప్పేసి వాళ్ళకి భయం కలగాలి. దేవుడు చెప్తున్నాడు మాట. నేనుండంట భయం కలగాలంట. ఇంకా నువ్వేం చెప్పినా అవతల వాళ్ళు చేసేస్తారనేటువంటి స్వభావం వాళ్ళకి ఇచ్చావనుకో నువ్వు, అప్పుడు నీ జీవితం ఎలా అవుతుందంటే టోటల్ గా సాతాను బంధకాల్లో బంధింపడిపోతావు. ఇంకా వాళ్ళు దేని కొరకు నిన్ను వాడుకుంటున్నారో తెలియదు కొంతమందికి. కుటుంబ వ్యవస్థ కోసం చెప్తున్నాను నేను, బయట విషయాలు కాదు, కుటుంబ వ్యవస్థ కోసం చెప్తున్నాను. అలా కుటుంబంలో పెత్తందారులకి ఎవరన్నా సరే అక్రమానికి అన్యాయానికి నిన్ను వాడుకోవడానికి చూస్తే నువ్వు ఒక్కసారి వాళ్ళకి అవకాశం ఇచ్చావనుకో జీవితకాలం అంతా నిన్ను అలాగే వాడుకోవడం మొదలు పెడతారు, అలాగే వాడుకుంటారు. అక్కడ నువ్వు ఎప్పుడైతే ఆ చోటుని కల్పించుకుని అలా ఉన్నావో ఆటోమేటిక్గా నీ పరిస్థితి ఎలా అవుద్దంటే ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని జీవితకాలం అంతా మోయవలసినటువంటి పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అబ్రాహాము తన కన్న కొడుకుకే దేవుని పాలన ప్రకారంగా చేయవలసినప్పుడు వెనక తీయలేదు, చేయడానికి ముందుకెళ్ళిపోయాడు. అందుకు అబ్రాహామా నువ్వు ఎంత లోబడుతున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు అని దేవుడు చెప్పాడు. ఆ విధంగా అబ్రాహాము కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాడు. ఇంకా ఫైనల్ గా ముగిస్తున్నాను. మన కుటుంబ ప్రార్థనలు ఈ ప్రార్థన యాక్ట్ చేసుకుందాం ఈ రోజు నుంచి. నీకు నచ్చినట్లుగా నీకు ఏదనిపిస్తే, నీకు నచ్చిన వాళ్ళు ఇలా చేయమన్నారు నువ్వు అలా చేసావని కాదు, దేవుడికి నచ్చదు అది. వాళ్ళు దారి తప్పిపోతే వాళ్ళ దారిలో సరిగ్గా తీసుకురావాల్సిన బాధ్యత నీది. వాళ్ళు నీకు ఇష్టం, వాళ్ళు నచ్చారు, ఇంకా ఏం చేయలేక కాదు, వాళ్ళు దారి తప్పిపోతున్నారు కదా, దారి ఇది కట్ట కదా అసలు అని నువ్వు సరే. నేను అంటాను కొంతమందికి డబ్బులు అడుగుతారు అవసరాన్ని బట్టి, నేను అంటాను దేనికని అడుగుతాను. తాగడానికి అడుగుతారు కొంతమంది, తినడానికంటే ఏదో తెచ్చి పెడతాను కానీ తాగేవాడికి అస్సలు ఇవ్వనని. అదే విధంగా కుటుంబాల్లోనూ కూడా ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా వాళ్ళు నీ పట్ల బిహేవియర్ చేస్తూ ఎంకరేజ్ నిన్ను నడిపించడానికి పూనుకున్నారనుకో అన్యాయానికి చోటు నీ దగ్గర లేదని వాళ్ళకి భయం వేయాలన్నమాట. న్యాయానికి వ్యతిరేకమైనది ఏదైనా మాట్లాడాలంటే భయం వేయాలి. అంటే నువ్వు వాళ్ళకి అలా ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు ఏ చెప్పినా నువ్వు తై అంటే తందాననే రకంగా ఉన్నామనుకో ఇంకా నీకు న్యాయం తెలియదు, ఇంకా నిన్ను అలా నడిపిస్తారు. వాళ్ళ ఇష్టాలు నెరవేర్చాలని పూనుకుంటే దేవునికి దూరం అవుతాయి. ఇవే జరుగుతున్నాయి క్రైస్తవ కుటుంబాలు. ఈ రోజు క్రైస్తవ కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి, క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు ఈ వ్యతిరేక జరుగుతుంది? ఈ రోజు చెప్తున్నాను, నాకు కుటుంబాల్లో కానీ బయట కానీ బంధువులతో కానీ వ్యతిరేకత రావడం ఏంటంటే అన్యాయానికి నేను చోటేవను. అసలు వాళ్ళు ఎంత గొప్పలైనా నా ఫ్యామిలీ మెంబర్స్, అన్యాయానికి నేను చోటేవను. నీతితో కూడింది కొంచెమే శ్రేష్టమని బైబిల్ చెప్పింది. నీతి కొరకు చావనైనా చేస్తాను కానీ నేను అన్యాయానికి సపోర్ట్ చేయను, అన్యాయాన్ని ఎంకరేజ్ చేయను. వాళ్ళు ఎలాంటి మనుషులైనా నా భార్య తప్పైనా సరే తప్పు, ఇది మంచిది రైట్ కాదని చెప్పేస్తాను నేను. హల్లెలూయా. కాబట్టి
దేవుడికి అబ్రాహము నచ్చాడు, సారమ్మ నచ్చింది, ఇస్సాకు నచ్చాడు, వీళ్ళందరూ లోబడ్డారు. అంతలా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుడికి అలా లోబడినప్పుడు, దేవుడు మనలో ఆ నీతి, న్యాయం, యథార్థత చూస్తున్నప్పుడు, నమ్మకాన్ని చూస్తున్నప్పుడు, దేవునికి మనం ఇచ్చే విలువను చూస్తున్నప్పుడు, మన కుటుంబానికి బాసు యజమానుడు దేవుడని మనం ఎంచుకుంటున్నప్పుడు కుటుంబాలు ఆస్వాదించబడతాయి. లేకపోతే మన కష్టార్జితం, మన సంపాదన చిల్లి సంచులు వేసిన సంపాదనగా మారిపోతుంది. క్రైస్తవులే కొంతమంది ఏం చేసా అన్ని జనులకు భయపడతారు. ఎవరు? క్రైస్తవులే. ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. దేనికి ఒప్పుకోరు అంటే దేవుని మార్గంలో, దేవుని క్రమంలో నువ్వు నడుస్తుంటే బోడి పెత్తని ఎవరికంటే వీళ్ళు ఇంట్లో అన్యులకంట. అంటే వీళ్ళ కుటుంబాలు అన్ని జనులు ధనవంతులు, బలవంతులు ఉంటే వాళ్ళు పెత్తనం అంటే వీళ్ళు పేద, అందుకే అలాగే ఏడుస్తాయి. అస్సలు సమస్య లేదు. అన్ని జనులకి పెత్తనాలు అప్పగించవలసిన అవసరత లేనే లేదు. అసలు నువ్వు చిన్నదానమైనా పెద్దదానమైనా దేవుణ్ణి కలిగిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీ ఆలోచనలు అవతల వాళ్ళు తీసుకుని వాళ్ళ కుటుంబాలు అప్లై చేసుకోవాలన్నమాట. ఆ విధంగా మనం ఉండాలి. కానీ అన్ని జనుల ఆలోచనలు వాళ్ళకి నచ్చవు. దేవుళ్ళు ఇలా చేస్తే, దేవుని కొరకు ఎలా మొదలెడితే, కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. దేవుని నియమాలంట అన్య జనులకి నచ్చవనంట, అన్య జనుల నియమాలు దేవుని కుటుంబంలో పెట్టేసుకుంటున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు అక్కడ కుటుంబానికి యజమాని స్థానం ఇచ్చింది దేవునికా అన్యుడికా? అన్యుడికి మాట. అదే చెప్తున్నానండి. అబ్రాహము లేదు. అబ్రాహము దేవుడు పిలిచినప్పుడు అప్పటికే బహు ధనవంతుడు అబ్రాహం. ఆ ధనాన్ని చూసైనా నువ్వెవడోరా బాబు, నన్ను పిలుస్తున్నావు, నీకు ఎవడ దొరకలేదా, నేను కుటుంబాన్ని ఇక్కడ వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళమంటున్నావు అని అనొచ్చు. అబ్రాహాము అనలేదు. తన ధనాన్ని ఇక్కడ చూసుకోలేదు. నాతో దేవుడు మాట్లాడుతున్నాడని అబ్రాహా విధంగా లోబడి వెళ్ళిపోయాడు. దేవుడు అందుకే పెట్టాడు. ఆ లోబడి వెళ్ళినటువంటి అబ్రాహాము జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా అబ్రాహానికి ఎదురొస్తే గనక ఎవరికి ఎదురొచ్చినట్లు? దేవుడికి ఎదురొచ్చినట్లు. అబ్రాహమునికి ఎవరైతే విధేయులే, దాసోహమై, లోబడి, ప్రేమించి సహకారులుకుంటారో వాళ్ళందరూ అబ్రాహం విధేయులే. ఇంకా ఫైనల్ గా చెప్తున్నాను, లోతు కూడా బాగానే ఆస్తుంది అబ్రాహంతో వచ్చినప్పుడు. ఎందుకంటే అబ్రాహం అన్న కొడుకు లోతు. చిన్న నేను వచ్చేస్తాను నీతో బాబాయ్ అన్నాడు, వచ్చేసాడు. కానీ ఆ లోతు కూడా ఈ దేవుడు ఏర్పాటు చేసుకుని అబ్రాహముకు దూరంగా వెళ్ళి కాపురం పెట్టుకున్నాడు, చూశాడంట. అందుకే పాట ఉంటది, లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు ఓ సోదరా. ఏంటంట? లోకాశలు గల లోతు చూపులకు లోబడబోకు ఓ సోదరా సోదరి. ఏంటి లోకాశలు, లోతు చూపులు అంటే? అబ్రాహము నుండి లోతు వెళ్ళిపోదాం అనుకున్నాడు వేరే కాపురం పెట్టుకోవడానికి. ఎక్కడికి వెళ్ళిపోతాం మరి ఎలా అని చూస్తే అబ్రాహము ఆ లోతు అలా చూశాడు. చూస్తున్నప్పుడు లోతు కనబడిందంటే ఏంటంట? పచ్చని తోటలా కనబడిందంట. ఏంటి? సొదొమ గొమొర అనేటువంటి పట్టణాలు ఓ పచ్చని తోటలా కనబడిందంట. ఆ తోట అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయాడు లోతు, కాపురం ఉన్నాడు. కానీ ఏమైపోయింది? అంత బూడిదైపోయింది. ఈరోజు ప్రపంచం అమెరికా 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 అంటున్నారు. 40 ఏళ్ల క్రితం ఓఫిరి గారు యుగాంత పుస్తకంలో చెప్పారు, రష్యా అమెరికా అనేటువంటి 2 దేశాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పాడు ఆయన గ్రంథంలో, యుగాంత పుస్తకంలో. ఇగో ఇప్పుడు మొత్తం అమెరికా లాస్ ఏంజల్ అనేటువంటి రాష్ట్రం మొత్తం బూడిదైపోయింది, శ్మశానం అయిపోయింది, పెద్ద పెద్ద భవనాలు కాలిపోయినాయి. ఇప్పుడండి మొత్తం కాలిపోతుంది, బూడిదైపోతుంది. ఇలా జరుగుతుందని 40 ఏళ్ల క్రితం ప్రవక్త మన దైవజనులు రంజిత్ ఓఫిరి గారు యుగాంత పుస్తకంలో రాశారు. త్వరలో రష్యా కూడానే మొత్తం ప్రపంచంలో ఈ 2 దేశాలు కనుమరుగైపోతాయని చెప్పాడు ఆయన. ఇగో జరుగుతుంది. ఆయన అబద్ధ ప్రవక్త అంటున్నారు ఈ బుర్రకాయ లేని వాళ్ళు, తలకాయ లేని వాళ్ళు. సొదొమ గొమొర పట్టణాల్లో చూపుకి బాగానే ఉన్నాయని లోతు అదే కాపురం ఉండడానికి ఎంచుకున్నాడు. కానీ బూడిదైపోయినాయి. చివరికి తన పిల్లలను కనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. తనకి కట్టుకున్న భార్య ఉప్పు స్తంభముగా మిగిలిపోయింది అక్కడ. అంటే లోతు మంచోడే, కానీ దేవుని మార్గం విషయంలో, భక్తుని విషయంలో తీసుకునేటువంటి ఆలోచన, నిర్ణయము దేవునికి విరోధమైపోయి నష్టాలు పోయాడు, కష్టాలు పోయాడు. ఈ రోజు ఏదనుకుంటున్నారు? మనకు నచ్చినట్లుగా ఏదనిపిస్తే చేసుకుంటూ వెళ్ళిపోదాని అనుకుంటున్నారు. లేదండి, రోడ్డు మీద జాగ్రత్తగా ఉండకపోతే ఎంత ప్రమాదం అండి. భక్తుని జీవితంలో మాట్లాడే మాట, ప్రవర్తన, ఆలోచన జాగ్రత్తగా ఉండాలి. సనుగు అనేది రానియకూడదంటే అసలు. ఎందుకంటే భక్తుడు ఏమన్నాడు? భక్తుడు తిరిగి కొడతాడా? చంపుతాడా? చంపడో. తప్పని ఖండిస్తాడు మహా అయితే, కానీ భక్తుడు చంపడో, నాశనం చేయడు. కానీ భక్తుడిని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు సీరియస్ అవుతాడు మాట. హల్లెలూయా. ఈరోజు అమెరికా దేశం అలాగ అయిపోతుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కుప్పల కింద మొత్తం బూడిదైపోతుంది అన్నమాట. భవనాలన్నీ బూడిదైపోతుంది. నెట్లో కొట్టండి, మీరు టీవీలో చూడండి, లాస్ ఏంజల్ మొత్తం నాశనం అయిపోయింది అమెరికా పట్టణం.
ఇంకా రష్యా దేశం ఉందో తర్వాత అది కూడా నాశనం అయిపోద్ది. ఈ విషయాలు అన్ని సంవత్సరాల క్రితం ఎలా రాశాడు దైవజనుడు? కల వచ్చిందా? దేవుడే చెప్పి రాయించాడు మాట. హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన, నా కుటుంబము, నువ్వు స్త్రీ అయితే నీ భర్త, నీ పిల్లలు సాతాను ఉచ్చులో పడిపోకుండా, సాతాను ఉచ్చుల ద్వారా ఆశీర్వాదాన్ని బదులుగా శాపాన్ని తెచ్చుకునే విధంగా ఉండకూడదని నువ్వు ఏడవాలి, కన్నీరు కార్చాలి. నువ్వు భర్త స్థానంలో ఉంటే నీ భార్య బిడ్డలు దేవునికి దూరంగా ఆయన మార్గాలు వ్యతిరేకంగా నడుస్తున్నారేమని ఆ విషయం. అందుకనే కుటుంబంలో స్త్రీ పురుషుడు ఇద్దరు బాధ్యత ఉండాలి. ఒకరే కాదు, ఇద్దరు బాధ్యత కలిగి ఉండాలి. ఇద్దరు న్యాయాన్ని ప్రేమించండి. ఇద్దరు నీ ఆలోచన ఒకటి, ఆయన ఆలోచన ఒకటి కాదు, ఇద్దరు ఆలోచనలు ఒకటి ఉండాలి. నేను చెప్తున్నాను, న్యాయం ఆలోచన భార్య ఫాలో అవ్వకపోతే ఆమె నష్టపోతుంది. న్యాయము మంచి ఆలోచన భర్త ఫాలో అవ్వకపోతే ఆయన నష్టపోతాడు. దేవుని ఎదుట సిగ్గుపడిపోతారు, బహుమానం ఉండదు. భక్తుల ఆలోచనలో మిగిలినటువంటి వారు ఫాలో అవ్వకపోతే వీళ్ళకి బహుమానం ఉండదు. అందుకే మీరు చూడండి, వింటున్నారు అందరూ? యోబు భక్తుడి కోసం మనం చెప్పుకుంటున్నాం కదా, మరి యోబు భార్య కోసం ఎవరు చెప్పరేటి? మంచి లేదు ఏమి చెప్పడానికే. కొంతమంది అలాగే మిగిలిపోతారు. హన్నా కోసం చెప్పుకుంటాం, భర్త కోసం అంతగా ఏముండదు చెప్పుకోవడానికి. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాల స్టోరీ అంతే. కానీ అకుల్లా ప్రిస్కిల్లా ఇద్దరు కోసం చెప్పుకుంటాం, భార్య భర్తలు. వాళ్ళిద్దరూ కూడా పౌలు పరిచర్లు, భక్తుల పరిచర్లు చాలా సపోర్టెడ్గా ఉన్నారట. అబ్రాహాము సారమ్మ కోసం చెప్పుకుంటాం, వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలు ఇద్దరు దేవునికి లోబడి దేవుని పనిలో ఉన్నారు. అలా కొంతమంది ఉన్నారు, అలాగా ఎక్కువగా వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. ఇటు ఆశీర్వాదం ఉంది, ఘనత ఉంది, పేరుంది, అన్ని ఉన్నాయి. ఈరోజు చాలా మంది దగ్గర బోల్డ్ డబ్బు ఉందండి, మంచి పేరుందా? ఉందా? డబ్బున్న వాళ్ళందరి దగ్గర మంచి పేరు లేదు. హల్లెలూయా. లేదు. కానీ దేవుని కృపను పొందుకునే వాడి దగ్గర డబ్బు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా మంచి పేరు ఉన్నది బయట. హల్లెలూయా. దేవుడు గొప్పతనం అన్నమాట అది. కాబట్టి కుటుంబాలలో నీతికి చోటు ఇవ్వలేకుండా, దేవునికి లోబడలేకుండా ఉన్న వాళ్ళు, భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, వాళ్ళు విలువ లేని వాళ్ళుగా గమ్మున ఉండిపోయారు. వాళ్ళ కోసం దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలేదు. వాళ్ళకి ఎటువంటి వాల్యూస్ ఇవ్వలేదు దేవుడు. యోబు భార్యకి ఎటువంటి విలువ ఇవ్వలేదు. యోబు భార్యకి విలువ పొందే మంచి అవకాశం కూడా పోగొట్టుకుంది. చివరి క్షణంలో యోబు ఆ భయంకరమైన స్థితిలో కొట్టుమెట్లాడుతున్నాడు. అప్పుడైనా తన భర్త విషయంలో తన సహకారిగా తను చేయవలసిన పని తను చేస్తే తను బాధ్యత కలిగిన భార్య మిగిలేది మాట. హల్లెలూయా. ఏంటి అలా చాలా మంది జీవితంలోనూ స్త్రీలు కనబడతారు, పురుషులు కనబడరు అక్కడ. ఎందుకంటే ఆ స్త్రీకి ఉన్నటువంటి బాధ్యత భారం పురుషులకి లేదు. వాళ్ళకి ఎటువంటి విలువ లేదు, ఘనత లేదు. కాబట్టి మనం ఏం తెలుసా, భార్య భర్తలు పిల్లలు కుటుంబముతో సహా నీతి న్యాయాలు కలుగుతూ దేవుని అందులో భయభక్తులు కలిగి దేవుని మార్గాల్లో మేము నడవాలి ప్రభువా. మేము ఆశీర్వాదం పొందుకునే విధంగా మేము ఉండాలి, కానీ శాపాన్ని నష్టాన్ని మేము తెచ్చుకోకూడదు ప్రభు అని ప్రార్థన చేయడం చాలా అవసరం. కాబట్టి కుటుంబ బాధ్యత అనేటువంటి అంశాన్ని దేవుడి మొదటి కొడుకులో ఈ సమయం అందు మనకి పెట్టాడు. ఏ విషయంలో నువ్వు బాధ్యత లేని వ్యక్తిగా ఉన్నావో జాగ్రత్త చూసుకో. అంటే నీకు అనిపించింది, నీ ఇష్టము, నీ ఆలోచన అనుసరించి నడిస్తే అది బాధ్యత కాదు. అది తాగేవాడు ఉంటాడు, ఆడొక్కడే కడుపు నింపుకుంటున్నాడు తాగేసి, మరి మిగిలిన భార్య బిడ్డలు ఏది? వాళ్ళు కడుపులు ఏమి నిండుతున్నాయి? అంటే నువ్వు అక్కడ తాగేసి ఆరోగ్యం పోగొట్టుకుంటున్నావు, ఆస్తి పోగొట్టుకుంటున్నావు. ఆ కష్టము ఏడుపు ఎవరికే? మిగిలినటువంటి బిడ్డలకు. అలాగే కుటుంబంలో బాధ్యత లేనటువంటి వ్యక్తి, భార్య అయితే భార్య, భర్త అయితే భర్త, ఎవరైతే బాధ్యత లేకుండా ఉంటారో దాని ఎఫెక్ట్ మిగిలిన వాళ్ళందరి మీదకు వస్తుంది మాట. నష్టపోతారు అలాగా. అందుకని నా మట్టుకు నేను బాధ్యతగా ఉండాలి, ప్రవక్తనగా దేవుడికి లోబడుతుండాలని ఎవరికి వాళ్ళు అనుకుంటే అక్కడ మంచి వాతావరణం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మదితో ఉంటుంది. అక్కడ గింజేసుకుని తిన్నా కడుపు నెమ్మదిగా ఉంటుంది. లేకపోతే పంచభక్ష పరిమాణాలు అక్కడ వండుకున్నా కానీ సంతోషం ఉండదు, మనశ్శాంతి ఉండదు. కాబట్టి కుటుంబ బాధ్యత అంటే ఏదో వ్యాపారం చేస్తున్నావు, డ్యూటీకి వెళ్తున్నావు, డబ్బులు తెస్తున్నావు, ఇది కాదు బాధ్యత. అంటే ఒకరి పట్ల ఒకరి కేరింగ్ తీసుకుని, అసలు మన మీద ఏలుబడి చేస్తున్నది దేవుడా దెయ్యమా, అసలు మన కుటుంబం మీద నాయకుడిగా ఉన్నది దేవుడా ఇంకొకరా, కాబట్టి మన కుటుంబాల మీద పెత్తనం చెల్లేస్తున్నది ఎవరు, నీతా న్యాయమా, దేవుడా దెయ్యమా, అంటే ఇలాంటివన్నీ చూసుకుని పిల్లలు, మనము, భార్య భర్త ఇలా క్రమమైనటువంటి రీతిలో మనం నడుస్తున్నప్పుడు దేవుడు ఆ కుటుంబాలనంట తన కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఈ మొదటి కూడిక ద్వారా కుటుంబ బాధ్యత అనేటువంటి దాన్ని దేవుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఇది మొదలుకొని కుటుంబ విషయంలో నీవు ఎలా ఉన్నావో, ఎలాంటి తత్వముతో ఉన్నావో,
నీ సొంత ఆలోచనతోనే నీ జీవితం అంతా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావా? దేవునికి చోటిస్తున్నావా? ఆయన మీద ఆధారపడుతున్నావా? ఆయన ఆలోచన కొరకు కనిపెడుతున్నావా? ఒకసారి జ్ఞాపము చేసుకుని ఆయన దుఃఖపెట్టే వ్యక్తిగా మన కుటుంబాల్లో దేవుడు ఉంటే ఆయన వల్ల మనకు లాభం కలగదు. ఎందుకంటే ఆయన బాధ పెడుతున్నాం. ఆయన్ని సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటే దేవుని సలహాలు, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని మార్గాలు కుటుంబంలో మనకు రావాలంటే మనం ఆయనకి అలా విధేయులుగా లోబడి ఉంటే, బాస్గా ఉంటే మనందరికీ భార్య నడక, భర్త నడక, పిల్లల నడక అన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు వాటి ద్వారా మనం మేలులో ఆశీర్వాదాలు పొందుతాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ, లైవ్ లో చూస్తున్న వారికి అనుగ్రహించి కుటుంబ బాధ్యత ద్వారా దేవుడు తన కృపకు మనందరినీ యోగ్యులుగా చేసి అబ్రాహాము కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మన కుటుంబాలను కూడా దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా.